స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఉదయకాల వాక్యము సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని వాక్యం ఏమి సెలవిస్తుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. హృదయం అనే ఇంటిని కట్టుకోవాలి. హృదయం అనే ఇంటిని జాగ్రత్త చేసుకోవాలి. మన ఇంటికి ఎంత చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసుకొని అన్నీ ఇంట్లో భద్రపరుచుకొని, బీరువాలో వస్తువులన్నీ భద్రపరుచుకొని, మన ధనాన్ని భద్రపరుచుకొని, తాళాలు వేసుకొని ఎంత జాగ్రత్త చేసుకుంటామో మన హృదయాన్ని అంతకన్నా ఎక్కువగా భద్రపరుచుకునే వారముగా ఉండాలి. హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. మన ఇంటిని కట్టుకోవాలి. మన హృదయం అనే ఇంటిని కట్టుకోవాలి. విశ్వాసముతో ముందుకి నడవాలి. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థముగా మాట్లాడాలి. నిజమే చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు అపవాది. మనం అబద్ధం చెప్తున్నామంటే, మనం మోసం చేస్తున్నామంటే ఎవరి బిడ్డలమని మనం అనుకోవాలి? అపవాది బిడ్డలం. మనం దేవుని బిడ్డలం కాదు. దేవుని బిడ్డలమైతే మనము నిజమే చెప్పాలి. జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. జ్ఞానముతో మనం ఎదుటివారితో మాట్లాడాలి. జ్ఞానముతో మనము ఆలోచించే వారముగా ఉండాలి. జ్ఞానము కలిగి అది ఎక్కడ ఉంటుంది? అది ఎలా మనం సంపాదించుకోవాలి అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవుని దగ్గర మాత్రమే జ్ఞానం ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తాడు. మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంట. మూఢత్వం కలిగి మనము జీవించకూడదు. ఎవరి భయం లేకుండా మనం జీవించకూడదు. దేవుడు చూస్తున్నాడన్న భయంతో ఉండాలి. మనుషులను చూసి భయపడాలని నేను చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి చూసి భయపడాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో అవన్నీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం భయపడే వారముగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి మన ఇంటిని కట్టుకునే వారముగా ఉండాలి. ఏ సమయంలో ఏ పని చేయాలో తెలుసుకోవాలి. మందిరానికి పెందలకడే మందిరానికి మనం వచ్చి ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. యథార్థముగా ప్రవర్తించాలి. మనం యథార్థముగా ప్రవర్తించాలి. చాలామంది చూడండి, క్రైస్తవులమని చెప్పుకున్న వారు, అలాగే దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు, అలాగే మేము విశ్వాసులమని చెప్పుకొని తిరిగేవారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. మేము తెలివిగలవాళ్ళం అనుకుంటారు. అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. అది తెలివితేటలని వాళ్ళకు వాళ్ళే మురిసిపోతూ ఉంటారు. నేను తెలివిగా చూడు వాళ్ళని ఎలా మోసం చేశాను, నేను తెలివిగా చూడు మా అమ్మ నాన్న ఎలా బోల్తా కొట్టించాను, నేను తెలివిగా చూడు నా భర్తను ఎలా బోల్తా కొట్టించాను అని వారిలో వాళ్ళే మురిసిపోతూ ఉంటారు. అది తెలివి కాదు. మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కోవడం లాంటిది. అబద్ధాలు ఆడడం, మోసం చేయటం, తల్లిదండ్రుల్ని మోసం చేయటం, అన్నదమ్ముల్ని మోసం చేయటం, భర్తని మోసం చేయటం, భార్యను మోసం చేయటం తెలివితేటలు అనుకుంటారు. చూడు, నేను తెలివిగా తప్పు చేసినా తప్పించుకున్నాను అనుకుంటాను, కానీ దేవాది దేవుడైన జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం లేదు. ఆయన చూచుచున్న దేవుడు. మనం కూర్చునేది, మనం నిలబడేది, మనం నడిచేది, మనం మాట్లాడేది మనకు ఆలోచన రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడంట. జ్ఞానము కావాలని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈ ఉదయకాలం ప్రభువా నాకు జ్ఞానం దయచేయనైనా,
ప్రభువా, జ్ఞానముతో నేను మాట్లాడాలి, జ్ఞానముతో నేను నడవాలి, జ్ఞానముతో నేను ఆలోచించాలి, నాకు జ్ఞానము దయచేయి ప్రభువా. యథార్థముగా నేను ప్రవర్తించాలి, నేను అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు ప్రభువా. నువ్వు నన్ను చూస్తున్నావన్న భయంతో నేను బ్రతకాలి నాయన. కృప చూపించయ్యా, దయ చూపించయ్యా, నెమ్మది నాకు దయచేయి ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారిని మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. గొప్ప దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అడుగు ప్రతివానికి అత్యధికముగా అనుగ్రహించే దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి జ్ఞానాన్ని అడుగుదాం. ప్రభువా, జ్ఞానంతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు నాయన, జ్ఞానంతో ఎలా నడవాలో నాకు నేర్పించు నాయన, జ్ఞానంతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు ప్రభువా. జ్ఞానముతో ఎదుటివారితో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు నాయన. అబద్ధాలు చెప్పకూడదు నాయన. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అంటున్నావు ప్రభువా. అయ్యా, నాలో యథార్థత దయచే, నిజమే చెప్పాలి నాయన. ఏ పరిస్థితుల్లో అయినా సరే నేను నిజమే పలకాలి ప్రభువా అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. దేవుడు మనకి రక్షణ ఇస్తాడు, మారు మనసు ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. సంతోషం ఎక్కడ ఉందని సంతోషం కోసం ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాం, ఆనందం కోసం ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని చదివి ఇచ్చినప్పుడు మనకి దేవుడు ఆనందం ఇస్తాడు. జ్ఞానమునకు మూలము పరిశుద్ధ గ్రంథం చదవడం. జ్ఞానమునకు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే మనకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. మన నోరును మనం కాచుకోవాలి. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనునని వాక్యం సెలవిస్తుంది. మన నోటిని, నాలుకను మనం ఏం చేయాలి? కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి. జ్ఞానముతోనే మన నోరు తెరవాలి. జ్ఞానముతోనే దేవుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలడు. దేవుడిని అడుగుదాం, తప్పకుండా మనకి జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మారని దేవా, మార్పులేని దేవా, నీకే వందనాలు. ఉదయకాలం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకోవడానికి కృప చూపించావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నావు ప్రభువా. తగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. మా హృదయం అనే ఇంటిని కట్టుకునే వారముగా ఉండడానికి సహాయం చేయండి. చూచుచున్న దేవా, నీకే వందనాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు కూడా మీరే తీర్చి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి నాడన మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.